ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రతిరోజు ఒక ప్రత్యేకమైన వాగ్దానంతో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దర్శిస్తున్నాడు కదండి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ ఇస్తున్న ఒక చక్కని వాగ్దానం. నిర్గమాకాండము 14వ అధ్యాయం 14వ వచనం. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరికే ఉండవలెనని ప్రజలతో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు మన పక్షమున యుద్ధము చేస్తాడు. ఈరోజు మనం ఎటువంటి సమస్యల గుండా ప్రయాణము చేసినా, ఎటువంటి కరువుతో, ఎటువంటి కష్టముతో, ఎటువంటి భయంకరమైనటువంటి యుద్ధములో మనం ఉన్నా కానీ మన పక్షాన యుద్ధము చేయడానికి నా దేవుడు ఉంటాడు. ఈరోజు నువ్వు ఏ యుద్ధంలో ఉన్నావో, ఈరోజు నువ్వు ఉన్నటువంటి యుద్ధంలో నీ అన్నదమ్ముల చేతులు వదిలేయచ్చు, నువ్వు ఉన్నటువంటి యుద్ధంలో నీ తల్లిదండ్రులు నీ చేయి వదిలిపెట్టవచ్చు, నీ బంధువులు, నీ రక్త సంబంధికులు, నీ స్నేహితులు, ఎంతమంది ఈరోజు నీ చెయ్యి విడిచిపెట్టిన దేవుడు చెప్తున్నాడు, నీ పక్షాన, మీ పక్షాన నేను యుద్ధము చేస్తాను, నా దేవదూతలను పంపిస్తాను, మీకు నేను శక్తిని ప్రసాదింపజేస్తాను, మీ పక్షాన నేను యుద్ధము చేసి మీకు నేను విజయాన్ని ప్రసాదింపచేస్తానని చెప్పి దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, వెనకాల చూస్తే ఫరో సైన్యం, ముందు చూస్తే ఎర్ర సముద్రం. మోషేకి ఇంకా ముందు నడవలేనటువంటి పరిస్థితి, ఇంకా ముందు ఒక కాలు కూడా పెట్టలేనటువంటి పరిస్థితి వచ్చేసింది. ఏం చేయాలి ప్రభువా, ముందు నడవలేను, ఎర్ర సముద్రం ఉంది, ఏం చేయాలంటే నువ్వు కర్రను చాప, అంతే, నీ పక్షమున యుద్ధము చేసి అద్భుతమైనటువంటి రీతిలో ఒక సిమెంట్ రోడ్డుని నేను ఏర్పాటు చేస్తాను. ఏసలా చూడండి ప్రియ దేవుని బిడ్డ, ముందుకు ఒక అడుగు పెట్టలేనటువంటి పరిస్థితుల్లో నా దేవుడు ఎర్ర సముద్రాన్ని కూడా 2 పాయలుగా చీల్చేశాడు. ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు నీ పక్షాన నా దేవుడు యుద్ధము చేస్తాడు. అది ఎర్ర సముద్రమే కానీ, అది ఫరో సైన్యమే కానీ, ఎటువంటి సైన్యం వచ్చినా వాటన్నిటిలో నుంచి నా దేవుడు మనలను విడిపిస్తాడు, మనలను కాపాడుతాడు. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 5 రొట్టెలు 2 చేపలు, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిన దేవుడు. ఈరోజు నా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయడా? అనేక మందికి నేను ఎలా భోజనం పెట్టగలుగుతా అనుకున్నాడు, కానీ 5 రొట్టెలు 2 చేపలు అనేక వేల మందికి పంచగా ఇంకా గంపలు మింగిలిపోయినాయి. ఈరోజు ఏ ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తున్నావో, ఏ వేదనతో ఎదురు చూస్తున్నావో, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏ యుద్ధములో నువ్వు ఆ యుద్ధము గెలవలేక ఒంటరిగా ఏడుస్తూ బాధపడుతున్నావేమో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. చూడండి, దానియేలును కుట్ర పన్ని, అతి కిరాతకంగా కుట్ర పన్ని, దానియేలుకి ఎక్కడ 10 వచ్చేస్తుంది అని చెప్పేసేసి దానియేలు మీద ఒక నింద మోపి సింహపు బోనులోకి నెట్టారు. అందరు అనుకున్నారు, సొసైటీ అంతా అనుకున్నారు, దానియేలును సింహాలు పిప్పి చేసి తినేస్తాయి, దానియేలు జీవితం అయిపోయింది అనుకున్నారు. కానీ సింహపు బోనులోకి దానియేలు ఒక్కడే అడుగు పెట్టలేదు, దానియేలుతో పాటు యూదా గోత్రపు సింహం అడుగు పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. దానియేలు పక్షాన దేవాతి దేవుడు రాజ్యమాడాడు. దానియేలు పక్షాన ఆ సింహాలతో నా దేవుడు యుద్ధము చేసి వారి నోర్లను మూపించాడు. ఈరోజు నీ ముందు ఎంత శత్రువులైనా ఉండని, ఎన్ని సింహాలైనా ఉండని, ఎన్ని కొదుమ సింహాలైనా ఉండని, వాటన్నిటిని నోరు మూపించే దేవుడు నేను ఆరాధిస్తున్న యేసయ్యా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఈరోజు ఏ వేదనతో ఉన్నావో, ఏ దుఃఖముతో ఉన్నావో, ఏ బాధతో ఉన్నావో, ఏ నిందతో ఉన్నావో, నా ప్రభువు మాట్లాడుతున్నాడు. మీరు పొందిన నిందకు ప్రతిగా నా దేవుడు పూదండలని ఏర్పాటు చేయబోతున్నాడు, మీకు గొప్ప విజయాన్ని ఇవ్వబోతున్నాడు. ఈరోజు ఏ యుద్ధములో మీరున్న గొప్ప విజయాన్ని మీ చేతిలో పెట్టబోతున్నాడు. ఏ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నావు, ఆ ఉద్యోగం నీ పాదాల దగ్గర రాబోతుంది. ఏ ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తున్నావు, ఆశీర్వాదం నీ పాదాల దగ్గరికి రాబోతుంది. ఏ ఆరోగ్యం కోసం ఎదురు చూస్తున్నావు, ఆరోగ్యం శీఘ్రముగా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఏ సంతానము కోసం ఎదురు చూస్తున్నావు, గర్భఫలము త్వరలోనే నీ గర్భాన్ని దేవుడు తెరవబోతున్నాడు.
నా దేవుడు ప్రతి కోర్టు కేసు నుంచి కూడా నీకు విడుదలని ఇవ్వబోతున్నాడు. కనుక ప్రియదేవుని బిడ్డారా, నీ పక్షాన నా పక్షాన దేవుడు యుద్ధం చేయబోతున్నాడు. కనుక ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేద్దామా? ప్రార్థన. తండ్రి స్తోత్రం ప్రభువా, గొప్ప దేవుడవు నాయన, ప్రేమ కలిగిన తండ్రి, అయ్యా మా పక్షాన యుద్ధము చేస్తా అన్నావు ప్రభువా, మాకు విజయాన్ని అనుగ్రహిస్తా అన్నావు. ఇంత చక్కని వాగ్దానం మాకు ఇచ్చినందుకు వందనాలు. నీ శక్తితో, నీ బలముతో తండ్రి బిడ్డలను నింపండి. ఎంతమంది అయితే ఈ వాగ్దానం చూస్తున్నారు, వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడును గాక. నీ కృపతో నింపండి, శక్తితో నింపండి, బలముతో నింపండి. అద్భుతమైన రీతిలో బిడ్డల జీవితంలో గొప్ప కార్యము జరిగిస్తున్నామని యేసు నామంలో తండ్రి, ఈరోజు బస్సు ప్రయాణాలు, ట్రైన్ ప్రయాణాలు, ఫ్లైట్ ప్రయాణాలు చేస్తున్న వారి ప్రయాణంలో తోడునిడిగా ఉండండి. ఎంతమంది హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు, వారికి శీఘ్రముగా స్వస్థత కలుగును గాక. ఎంతమంది బిడ్డలు, అనాథ బిడ్డలు భోజనం దొరకట్లేదు, వారికి భోజనం దొరకాల. వృద్ధులకు ఎంతమందికి భోజనం దొరకట్లేదు, వారికి వృద్ధులకు భోజనం దొరకాల. బిడ్డని బ్లెస్ చేస్తున్నామని యేసు నామంలో తండ్రి, ఈ భారభరితమైనటువంటి పరిచర్కి ఎవరెవరైతే తండ్రి ప్రతి నెల కావచ్చు గుప్పిళ్ళు ఎవరైతే విప్పుతున్నారో వారికి 1000ంతలుగా 100ంతలుగా ప్రతిఫలం కలుగును గాక. బ్లెస్ చేస్తున్నామని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మర్చిపోకండి, మంగళవారం మరి 19వ తారీఖు ఖమ్మంలో సభ జరగబోతుంది. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఖమ్మం, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఖమ్మంలో మరి కృష్ణ ఫంక్షన్ హాల్ ఎదురుగా రామకృష్ణ ఫంక్షన్ హాల్లో స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జరగబోతుంది. సో లాస్ట్ మంత్ అంటే పోయిన మంత్ పెట్టినటువంటి మీటింగ్ అక్కడ కాదు, ఎక్కడ అంటే కృష్ణ ఫంక్షన్ హాల్ ఎదురుగున్నటువంటి రామకృష్ణ ఫంక్షన్ హాల్, మరి కొత్త బస్ స్టాండ్ ఎదురుగా మరి ఈ ఫంక్షన్ హాల్ ఉంటుంది. ఈ ఫంక్షన్ హాల్లో స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జరగబోతుంది మన ఖమ్మంలో. మే 19వ తారీఖు ఖమ్మం మే 19వ తారీఖు నాడు ఆరాధన జరగబోతుంది. మర్చిపోకండి. మరి వివరాలకు కింద ఉన్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. శక్తివంతమైన స్తుతి ఆరాధన, హృదయాన్ని కదిలించే వర్తమానం ప్రతి ఒక్కరి కొరకు భారము కలిగి నేను ప్రార్థన చేయబోతున్నాను. కనుక ఖమ్మం మరియు పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మరి కృష్ణ ఫంక్షన్ హాల్ ఎదురుగా రామకృష్ణ ఫంక్షన్ హాల్, మరి 19వ తారీఖు మంగళవారం ఉదయం 9 గంటలకు ఆరాధన ప్రారంభం కాబోతుంది. కలుద్దాం 19వ తారీఖు ఖమ్మంలో. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. వైజాగ్ మరియు పరిసర ప్రాంత ప్రజలారా, మీ అందరికి గొప్ప శుభవార్త. ఈ నెల 26వ తారీఖు నాడు మన సుబ్బలక్ష్మి కళ్యాణ మండపంలో మరి స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జరగబోతుంది. శక్తివంతమైన స్తుతి ఆరాధన, హృదయాన్ని కదిలించే వర్తమానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు రిలీజ్ చేయబోతున్నాడు. గర్భఫలం లేక బాధపడుతున్నావా? ఆర్థిక ఇబ్బందులతో సతమతం అయిపోతున్నావా? నిందలతో, అవమానాలతో కొట్టుమిట్టాడుతున్నావా? పరిగెత్తుకుంటూ రా. ఈ పరిచర్య ద్వారా అనేకమైన అద్భుత కార్యాలు దేవుడు జరిగిస్తున్నాడు. రేపు 26వ తారీఖు నాడు మన విశాఖపట్నంలో దేవుడు తన ఆత్మను కుమ్మరించబోతున్నాడు. కనుక నీవు కూడా అద్భుతం పొందుకోవాలనుకుంటే వచ్చేసాయి. సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం విశాఖపట్నంలో ఆరాధన జరగబోతుంది. మీకేమైనా వివరాలు కావాలనుకుంటే పైన ఉన్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. మరి కలుద్దాం 26వ తారీఖు నాడు విశాఖపట్నంలో సుబ్బలక్ష్మి కళ్యాణ మండపంలో. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.